ఎలా అనిపించింది అన్న సినిమా? కిష్కింధపురి టైటిల్ తగ్గట్టు కానీ ట్విస్టులు బాగానే ఉన్నాయి. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కెరీర్లో హర్రర్ మిస్టర్ థ్రిల్లర్ ఈ జోనర్లో ఫస్ట్ టైం వచ్చిన మూవీ. హీరో అండ్ హీరోయిన్ ఈ కెమిస్ట్రీతో చాలా చూసుంటాం, కానీ అనుపమ పరమేశ్వరి యాక్టింగ్ అయితే కనుక అవసరం అని చెప్పచ్చు. ప్లస్ ఉంది, మైనస్ ఉంది. డైరెక్టర్ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ చాలా బాగానే హ్యాండిల్ చేశారు. బట్ ఒక ప్రాబ్లమ్ని ఒక డిసప్పాయింట్ అవుతే, ఒక మోటివేషన్ ఇష్టం అవుతే ఏంటి అనేది పార్ట్ 2 కూడా ఇంటిచ్చారు. మ్యూజిక్ కూడా బ్యాక్గ్రౌండ్ నాట్ బ్యాడ్. సో ఫోటోగ్రాఫ్ బాగుంది, కానీ విజువల్స్ ఎక్స్పెక్ట్ చేసినంత కనబడలేదు. బట్ అదొక మైనస్ ఉంది. విజువల్స్ ఇంకా ఇంప్రూవ్మెంట్. సినిమాని హాలీవుడ్ స్టాండర్డ్స్ అని ప్రమోట్ చేస్తారు, ఆ రేంజ్లో ఉందా? హాలీవుడ్ స్టాండర్డ్స్ అన్నారు కదా, మన తెలుగు కంటెంట్ తగ్గట్టుగానే ఉంది. జోనల్ అయితే కనుక హార్డ్ వర్క్ చేశారు. సుదర్శన్ కామెడీ కూడా అవసరం అని చెప్పచ్చు. పాసిబుల్ మూవీ. సౌండ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంది? సాంగ్స్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి, కానీ స్టోరీ ఇప్పుడు కామన్ స్టోరీ అంతేనా? హైలైట్ సంబంధించి భయపడే సీన్లు ఏమన్నా? హెవీ అంటే హెవీ ఏం కాదు అన్న. స్టార్ హీరోయిన్ అనుపమ గారు ఇలాంటి క్యారెక్టర్ సెలెక్ట్ చేసుకోవడానికి ఎలా చూస్తారు? సో ఆవిడ ఒక తమన్నా గారు కూడా ఒక మూవీ ట్రై చేశారు, అంతగా క్లిక్ అవ్వలేదు. బట్ ఈ జోనల్ కూడా అలానే ఉంది, కానీ బట్ ఇంకా హార్డ్ వర్క్ చేస్తే కనుక పబ్లిక్లోకి రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. మూవీకి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ సో హారర్ ఎలిమెంట్స్ ఎట్లా అనిపించినాయి? ఎవ్రీథింగ్ ఇస్ నైస్. హారర్ ఎలిమెంట్స్ అన్ని కవర్ చేస్తాం. మేము ఇంతకన్నా ఇప్పుడు రివీల్ చేస్తే మళ్ళీ మీకు సినిమా క్రేజ్ పోతుంది. ఎవ్రీథింగ్ ఇస్ నైస్. థ్యాంక్ యూ మేడం. మేడం 1 minute అండి. ఎలా అనిపిస్తుంది మూవీ? మూవీ అయితే చాలా బాగుంది. హీరో యాక్షన్ ఇస్ పర్ఫెక్ట్. అసలు ఈ హారర్ పిక్చర్ కి పర్ఫెక్ట్ చాయిస్ హీరో హీరోయిన్ అనిపించింది. అండ్ సాంగ్స్ కూడా బాగున్నాయి. చిన్న 1-2 సాంగ్స్ ఉన్న వెరీ నైస్. అండ్ టోటలీ ఐ అప్రిషియేట్ ద డైరెక్షన్. భయం అయితే చాలా వేసింది. సౌండ్ ఎఫెక్ట్స్ హాలీవుడ్ లెవెల్ అన్నారు, అలా ఉంది. సౌండ్ ఎఫెక్ట్స్ చాలా బాగున్నాయి. ఇట్స్ వెరీ నైస్. యా ఇట్స్ నైస్. ఎక్సలెంట్. ఎవ్రీథింగ్ ఇస్ నైస్. రెగ్యులర్ హారర్ లాగా అనిపించిందా? డిఫరెంట్ రెగ్యులర్ హారర్ అని చెప్పలేము. థ్రిల్లింగ్ ఉంది. ఇట్స్ థ్రిల్లింగ్. రేటింగ్ ఎంత ఇస్తారు మూవీ? వి గివ్ 3. ఎట్లా ఉంది సీన్స్ గానీ? హిట్ అవుతుంది ఖచ్చితంగా. స్కారీ సీన్స్ ఎట్లా అనిపించినాయి? భయం వేస్తుంది, ఖచ్చితంగా భయం వేస్తుంది. యాజ్ దే టోల్డ్ ప్రీ రిలీజ్ లో వాళ్ళు చెప్పినట్టు ఫోన్ అయితే అసలు చూడము 100%. అంత నెక్స్ట్ ఏమవుతుంది అన్నట్టే. ఫస్ట్ హాఫ్ ఇంట్రెస్టింగ్ ఉంది, సెకండ్ హాఫ్ ఇంట్రెస్టింగ్ ఉంది. మొత్తం మూవీ ఇంట్రెస్టింగ్ ఉంది, ఏదని చెప్పలేము మనం. రాక్షసుడు తర్వాత కంబ్యాక్ అనుకోవచ్చు. కైండ్ ఆఫ్ ఎగ్జాక్ట్లీ. ఏం చెప్తారు ఒక ముక్కలో ఈ సినిమా గురించి? ఎక్సలెంట్ మూవీ, మస్ట్ వాచ్. థియేటర్స్ లో చూస్తే పర్ఫెక్ట్ మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్, హారర్ ఎక్స్పీరియన్స్ బెల్లంకొండ గారికి అని చెప్తారు. సినిమా చూస్తుంటే మాత్రం నిజంగా చెప్తున్నా, ఇది ఒక సినిమా బెల్లంకొండ సాయి కెరియర్లో ఇది ఒక బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. అప్పట్లో రాక్షసుడు ఎంత బ్లాక్ బస్టర్ కొట్టిందో, ఈ సినిమా కూడా బెల్లంకొండ సాయి కెరియర్లో ఇది ఒక బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చూస్తున్న, స్క్రీన్ ప్లే చూసినా కూడా ఒక డిఫరెంట్ అని చెప్పొచ్చు. అసలు ఎక్కడ తగ్గలేదు సినిమాలో. ప్రొడ్యూసర్ గారు ఇది ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి, డైరెక్టర్ ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. కథ ప్రకారం తీసుకున్నా కూడా కథ మాత్రం హైలైట్ అని చెప్పొచ్చు. ఇలా ఎప్పుడు అనుపమ క్యారెక్టర్ యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. అంటే ఎలివేషన్స్ ఎలా ఉన్నాయి అసలు చెప్తా, హర్రర్ చూస్తే మొత్తం బూస్ బాన్స్ అసలు మనం ఊహించుకోం. ఆ లాస్ట్ సీన్ చూస్తే కూడా అసలు ఆ షేక్ అయిపోవాలి, మొత్తం మైండ్ మొత్తం బ్లో అయిపోవాలి. మొత్తం బాగుంది. నా ఇది పోయిందని ఆ సినిమా చూస్తున్నా మాత్రం. ఈ సినిమా బెల్లంకొండ సాయి కెరియర్లో మన రాక్షసు తర్వాత కిష్కింధపురం సినిమా అంతా టేకింగ్ సౌండ్ అంతా హాలీవుడ్ లెవెల్ అనిపించింది. హాలీవుడ్ లెవెల్ లెక్క చెప్తున్నా కదా, సినిమా మాత్రం చాలా బాగుంది. ఒక బెల్లంకొండ సాయి కెరియర్లో బెస్ట్ అని చెప్పొచ్చు. బ్లాక్ బస్టర్. బెల్లంకొండ మూవీస్ అన్నీ ఆయన బాగుంటుంది. మూవీ బ్రేక్ రావట్లేదని అనుకుంటున్నాం. ఆయన పర్ఫార్మెన్స్ వరకు బాగా చేస్తారు. ఎవ్రీ మూవీలో ఆయన ఎంత ఇవ్వాలో అంత ఇస్తారు. ఆ ఎఫర్ట్ కనిపిస్తుంది మూవీలో. మూవీ హిట్ అవ్వాలి అంతే. ఈ సినిమాలో సౌండ్ ఎఫెక్ట్స్ భయపెట్టాయి మేడం? భయపెట్టాయి బాగా భయపెట్టాయి. సరే, థ్యాంక్ యూ. మేడం ఎలా ఉంది మేడం సినిమా? కిష్కింధపురి ఓవరాల్గా గూస్బంప్స్ వచ్చాయి కదా మేడం? సీట్లో నుంచి కదలకుండా చూస్తారు. అలా ఏం కాదు, భయం ఫస్ట్ హాఫ్ భయపెట్టారు. సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సినిమా అలానే ఉందా? సెకండ్ హాఫ్ స్టోరీలోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ హాఫ్ మాత్రం హిట్ పడింది అంటారా? హిట్ పడాలండి పాపం. చాలా ఎఫర్ట్ తెలుస్తుంది. బాగా చేస్తున్నారు. రెగ్యులర్ హారర్ థ్రిల్లర్ లాగా అనిపించిందా మేడం? డిఫరెంట్. రెగ్యులర్గా అనుపమ గారు ఎలా చేస్తారు? బాగా చేస్తున్నారు.
ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ బెల్లంకొండ మాత్రం. అసలు ఇంత అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇస్తాడని ఎక్స్పెక్ట్ చేయలేదు. క్యారెక్టర్లోకి పరగా ప్రవేశం చేశాడు. అయితే లాస్ట్లో ఒక డైలాగ్ చెప్తాడు క్లైమాక్స్లో, ఒకప్పుడు ఎన్టీఆర్ గుర్తొచ్చాడు, అంత ఎక్స్ట్రాడినరీగా డైలాగ్ చెప్తాడు. అయితే స్క్రిప్ట్ చాలా ఎక్సలెంట్గా ఉంది, పక్కా కమాండింగ్ స్క్రిప్ట్ అనమాట. స్క్రిప్ట్ ఎక్కడా కూడా నీకు తగ్గలేదు. అసలు హారర్ మూవీ ఎలా తీయాలనేది కృష్ణుడితో హాలీవుడ్ లెవెల్లో సౌండ్ ఎఫెక్ట్స్ అన్నారు, అవన్నీ ఉన్నాయండి. లెవెల్లో సౌండ్ ఎఫెక్ట్ ఉంది. ఉన్నట్టుండి ఒక్కోసారి అయితే సడన్ గా దయ్యం క్లోజప్ లో వచ్చి మొహం మీదకి వస్తూ ఉంటుంది. అసలు ఒకసారి ఇలాగా హార్ట్ వణికినట్టు అయిపోతూ ఉంటుంది అనమాట సౌండ్. అలాగే హారర్ కామెడీ లేదు, కొత్త ట్రెండ్ సెట్ చేస్తాను అనుకోవచ్చా? ఫస్ట్ లో హారర్ కామెడీ గ్రాడ్యువల్ గా హారర్ పీక్స్ లోకి వెళ్ళిపోతుంది అనమాట. కథలోనే హారర్ ఉంది, క్రియేటివ్ హారర్ కాదు, కథలోనే హారర్ ఉంది. ఇంకా మన తెలుగు సినిమా డైరెక్టర్లు కూడా మంచి సినిమాలు తీయగలరు హారర్ లోనే. 100% ఇది ఒక హాలీవుడ్ లెవెల్లో థ్రిల్లర్ తీశారని కూడా చెప్పుకోవచ్చు. ఎక్కడా కూడా స్క్రిప్ట్ డల్ అవ్వలేదు అనమాట. కరెక్ట్గా స్క్రిప్ట్తో హారర్ రావడం అనేది చాలా గొప్ప విషయం. అంటే హారర్ మూవీస్లో ఏదో కామెడీ హారర్ పెడుతుంటారు, కానీ ఇది కామెడీ హారర్ కాదు, స్క్రిప్ట్కు తగ్గ హారర్ అనమాట. ఎక్స్ట్రాడినరీ స్టోరీ లైన్ కూడా ఎక్కడా డివేట్ అవ్వాలి, లాస్ట్ వరకు ఉంది. క్లైమాక్స్ అయితే నెవర్ బిఫోర్ నెవర్ అగైన్. అలాగే 2 గంటలు కూడా ఫోన్ పట్టుకోరు అన్నారు, అదే విధంగా చూసారు ఆడియన్స్. అస్సలు ఫోన్ మర్చిపోయాను, నేనైతే ఫోన్ చూసుకోవటం మర్చిపోయాను, అంత ఇన్వాల్వ్ అయ్యాను. చాలా సార్లు ఉలిక్కి పడ్డాం, చాలా మంది థియేటర్లో ఉన్నట్టుండి ఉలిక్కి పడ్డారు, ఎందుకంటే ఆ స్పెషల్ గ్రాఫిక్ ఎఫెక్ట్స్ కూడా అలాగే. అంటే ఒక స్టార్ హీరోయిన్ ఇలాంటి క్యారెక్టర్ సెలెక్ట్ చేసుకోవడం కష్టం కదా, మరి ఎలా అనిపించింది? చాలా ఎక్స్ట్రాడినరీ అనిపించింది. ముందంతా కూడా చాలా ఇన్నోసెంట్ క్యారెక్టర్, భయంగా చేస్తూ ఒక్కసారిగా సోల్ క్యారెక్టర్ అనుపమ 2 వేరియేషన్స్ చాలా ఎక్స్ట్రాడినరీగా చూపించింది. అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్. హీరోయిన్ కూడా, హీరో అయితే అసలు వేరే లెవెల్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు మొత్తం అంతా. అంటే ఆ కాన్ఫిడెన్స్ ఉందంటారా? అంటే సినిమాలు నెక్స్ట్ ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోతానని చెప్పారు కదా. ఎవరు అస్సలు క్వశ్చనే లేదండి. అతను ఎప్పుడు హార్డ్ వర్కర్. అతను ఓల్డ్ మూవీస్ కూడా చూసుకోండి, అన్ని మూవీస్ లో కూడా ఒక్కొక్క వేరియేషన్ ఒక్కొక్క మూవీలో ఉంది. ఇందులో మాత్రం వచ్చేటప్పుడు భయపడడం కాదు, ఆ రేటింగ్ 9.5 రేటింగ్ మాత్రం 9.5 రేటింగ్. ఆయన ఏమన్నాడంటే ఎవరైతే రేటింగ్ ఇవ్వలేదో వాళ్ళ అమ్మ పైన 9.5 రేటింగ్ దానికే ఉంది. మూవీ మాత్రం మస్ట్ రికమెండెడ్, సెట్ ఉంది మూవీ. బలవంతంగా ఇస్తున్నారా రేటింగ్? బలవంతం కాదు, ఓవరాల్ గా మూవీ అయితే ఎంజాయ్ అయిపోతుంది. సౌండ్ ఎఫెక్ట్స్ ఎలా అనిపించాయి? సౌండ్ ఎఫెక్ట్స్ కూడా బాగున్నాయి, మీమ్స్ ఉన్నాయి మధ్య మధ్యలో, బాగుంది. ఇది